అందరికీ నమస్కారం. చందమామ వెన్నెల కథలకు స్వాగతం. నేను మరిన్ని మంచి కథలు మీకు అందించడానికి మీ సహాయ సహకారాలు అర్థిస్తున్నాను. దయచేసి మీకు తోచినంత మొత్తం నా ఫోన్‌పే నంబర్ 8247377468కి వేసి నన్ను ప్రోత్సహించండి. మా ప్రతి కథని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అన్ని శుభకార్యములకు సంబంధించిన ఫోటోస్ మరియు వీడియోస్ సాంప్రదాయ పద్ధతిలో ఎడిట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టబడును. నేను చేసిన ఫ్యామిలీ వీడియోస్ ప్లేలిస్ట్ చూడండి. అన్ని శుభకార్యములకు పండితులచే ముహూర్తములు పెట్టబడును. జాతక చక్రం రాయబడును. ప్రతి కుటుంబంలో ఒకరికి కంప్యూటర్ జాతకం ఉచితంగా ఇవ్వబడును. మరి కథలోకి వెళ్ళిపోదామా? పిచ్చుకథ. పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజుగారి అందమైన కోట ఉండేది. ఆ అందమైన కోటలో ఒక అందమైన ఉద్యానవనం. ఆ అందమైన ఉద్యానవనంలో ఒక పాత పెంకుటిల్లు. ఆ పెంకుటింటిలో ఒక తోటమాలి ఉంటున్నాడు. ఆ తోటమాలి ఉద్యానవనంలోని చెట్లకు నీరు పోస్తూ ఉంటాడు. ఆ పెంకుటిల్లుకి దగ్గర ఒక చింత చెట్టు. ఆ చింత చెట్టు పై భాగంలో ఒక తొర్ర. ఆ తొర్రకి దగ్గరలో ఒక ఊర పిచ్చుక గూడు కడదామని అనుకుంది. వెంటనే అది ఏమి చేసిందంటే ఎక్కడెక్కడి నుండో కొబ్బరి పీచు, గడ్డి మొదలైనవి తెచ్చి గూడు కట్టడం ప్రారంభించింది. కొన్ని రోజులలోనే ఒక అందమైన గూడు కట్టుకుంది. గూడు పూర్తి అయిన సంతోషంలో ఆ పిచ్చుక ఒకరోజు ఏమి చేసిందంటే, ఊరంతా తిరిగి ఉలవ గింజలు, చేనంతా తిరిగి శనగ గింజలు, పెరడంతా తిరిగి పెసర గింజలు, ఇంకా గోధుమ గింజలు సేకరించి రోలు దగ్గర పెద్ద పెద్ద ఆకులలో పెట్టింది. ఆ గింజలను అన్నిటినీ కలిపి రోట్లో వేసి పిండి చేద్దామనుకుంది. కాని ఆ పిచ్చుకకి ఆ గింజలను ఎలా పిండిగా కొట్టాలో తెలియలేదు. వెంటనే ఆ పిచ్చుక దేవుడిని ప్రార్థించింది. ఊరంతా తిరిగింది, ఉలవ గింజలేరింది, చేనంతా తిరిగింది, శనగ గింజలు తెచ్చింది. పెరడంతా వెతికింది, పెసర గింజ పట్టింది, రాసులుగా పోసింది, రోలు ముందు కూర్చుంది. మన చిట్టి పిచుకమ్మ చిక్కుల్లో పడిందమ్మా, గింజలేమో తెచ్చింది, పిండి చేయలేక నిలచింది. దేవా ఓ దేవా, సాయం చెయ్యవా దేవా, దంచేటి మాయా రాయిని మా పిచుకకి ఇయ్యవదేవా. పిచుకమ్మ వేడుకోలు దేవుడికి చేరింది, మెరిసేటి మాయారాయి రోలులోకి వచ్చింది. రోకలి లేకున్నా అది పైకి కిందికి ఎగిరింది, గింజలన్నిటినీ అది మెత్తని పిండిగా మార్చింది. చిట్టి పిచుకమ్మ చిక్కుల్లో పడిందమ్మా, గింజలేమో తెచ్చింది, పిండి చేయలేక నిలచింది. దేవా ఓ దేవా, సాయం చెయ్యవా దేవా, దంచేటి మాయా రాయిని మా పిచుకకి ఇయ్యవదేవా. పిండిని చూసి పిచుకమ్మ గంతులు వేసింది, పెద్ద రొట్టటి రానకి సంబరపడిపోయింది. ఇప్పుడు పిచ్చుకకి మరో సమస్య ఎదురైంది. ఆ పిండిని ఎలా కలపాలి, ఎలా రొట్టె చేసుకోవాలి అని ఆలోచించింది. వెంటనే ఆ పిచ్చుకకి ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఆ పిచ్చుక చింత చెట్టు చుట్టూ ఒకసారి చూసింది. దానికి ఒక పాత కొబ్బరి చిప్ప కనిపించింది. వెంటనే అది ఆ కొబ్బరి చిప్ప తీసుకుని తోటమాలి ఇంటి ముందు పొయ్యి పక్కన ఉన్న కుండ దగ్గరికి ఎగురుకుంటూ వెళ్లి కుండలో నీరు ఉందో లేదో చూసింది. కుండ నిండా నీరు ఉంది.
అప్పుడు అది కుండలో కొబ్బరి చిప్ప ముంచి జాగ్రత్తగా నీటితో నింపి ముక్కుతో పట్టుకుని రోలు దగ్గరికి ఎగురుకుంటూ వచ్చి రోట్లోని పిండిలో పోసింది. ఇలా పిండి సరిగ్గా తడిసేంత వరకు కొబ్బరి చిప్పతో నీరు తెచ్చిపోసింది. మళ్ళీ మాయా రోకలిని ప్రార్థించి రోకలి, రోకలి, ఈ రొట్టెల పిండి కలపవా అంటూ ముద్దుగా అడిగింది. వెంటనే ఆ రోకలి రోట్లో కిందికి మీదికి ఎగిరి ఆ పిండిని ముద్దగా చేసింది. పిచుక పిండిని చపాతీలాగా చేయమని మాయా రోకలిని అడిగింది. మాయా రోకలి అలాగే ఆ పిండిని వత్తి పెద్ద చపాతీలాగా చేసింది. పిచుక ఆ పచ్చి చపాతీని కాల్చి ఇమ్మనమని మాయా రోకలిని కోరింది. అప్పుడు ఆ మాయా రోకలి తన 2 చేతులతో ఆ పచ్చి చపాతీని జాగ్రత్తగా పట్టుకొని తోటమాలి ఇంటి వైపు కదిలింది. ఆ సమయంలో తోటమాలి ఇంట్లో లేడు. పొయ్యి వెలిగించి ఉంచి మొక్కల దగ్గర పని చేయడానికి వెళ్ళాడు. పొయ్యి పక్కనే పెనం ఉంది. మాయా రోకలి ఆ పెనంపై పచ్చి చపాతీని ఉంచి తన 2 చేతులతో ఆ పెనాన్ని పొయ్యిపై పెట్టింది. కాసేపటికి చపాతీ కాలింది. ఆ విధంగా ఆ చపాతీని 2 వైపులా కాల్చి పిచ్చుకకిచ్చింది. పిచ్చుక ఆ మాయా రోకలికి కృతజ్ఞతలు చెప్పుకుంది. అప్పుడు ఆ మాయా రోకలి పిచ్చుకతో నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నన్ను తలచుకో. నేను వెంటనే వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పి మాయమయ్యింది. తరువాత ఆ పిచ్చుక ఆ చపాతీ రొట్టెను చింత చెట్టు కొమ్మ మీద కూర్చుని సంతోషంగా ఎగరేసుకుంటూ తినసాగింది. అలా తింటూ ఉంటే ఒక చిన్న రొట్టె ముక్క ఆ చింత చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసిందంటే కాసేపు ఏడ్చి ఆ చిన్న రొట్టె ముక్క తీయడానికి చాలా ప్రయత్నం చేసింది. దాని ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు అది ఆ ఉద్యానవనంలో ఉండే తోటమాలి దగ్గరికి వెళ్ళి తోటమాలి భుజంపై వాలి తోటమాలి తోటమాలి నేను చాలా కష్టపడి రొట్టె చేసుకొని చింత చెట్టు పైన కూర్చొని తింటూ ఉంటే చిన్న రొట్టె ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్. నువ్వు ఎలాగైనా ఆ చెట్టును కొట్టి నా రొట్టె ముక్క నాకు ఇవ్వాలోయ్ అంది. తోటమాలి పక్కపక్క నవ్వి ఏమిటేమిటి నీ చిన్న రొట్టె ముక్క కోసం చెట్టును కొట్టమంటావా చాల్లే వెళ్ళవమ్మా అని పిచ్చుకపై కోపించి పంపేశాడు. అప్పుడు ఆ పిచ్చుక ఏమి చేసింది? ఆ ఊరిని ఏలే రాజుగారి కోటలో ఉండే అందమైన పూలతోట మీదుగా ఎగురుకుంటూ వెళ్ళి రాజుగారి భుజంపై వాలి రాజుగారు రాజుగారు నేను చాలా కష్టపడి రొట్టె చేసుకొని చింత చెట్టు పైన కూర్చొని తింటూ ఉంటే చిన్న రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే తీశాడు కాడు. తోటమాలిని దండించు రాజా అని బ్రతిమాలుతూ అడిగింది. అప్పుడు రాజుగారు కూడా నవ్వి ఇంత చిన్న పనికి తోటమాలిని దండించాలా నేను దండించను పో అన్నాడు. అప్పుడు పిచ్చుక ఈ రాజు పని ఇలా ఉందా ఈ రాజు సంగతి చెబుతాను అని ఏం చేసింది. అలా ఎగురుకుంటూ రాజుగారి తోటలో ఉండే 5 జింకల వద్దకు వెళ్ళి జింకలు జింకలు నేను చాలా కష్టపడి రొట్టె చేసుకొని చింత చెట్టు పైన కూర్చుని తింటూ ఉంటే చిన్న రొట్టె ముక్క చెట్టు తొరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే ఇశాడు కాడు. తోటమాలిని దండించమంటే రాజు దండించాడు కాదు. కాబట్టి మీరంతా వెళ్లి రాజుగారి పూల తోట తినేసి పాడు చెయ్యండి అని కోరింది. అలా అన్న పిచ్చుకతో ఆ జింకలు చాలే నీ చిన్న రొట్టె ముక్క కోసం రాజుగారు ఇష్టపడే ఉద్యానవనం నాశనం చెయ్యాలా? చాలేవమ్మా వెళ్ళు అని పిచ్చుకని పంపేశాయి. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? అలా ఎగురుకుంటూ అడవికేసి వెళ్ళి జంతువులు పక్షులు పట్టే వృత్తివాడైన ఒక బోయవాడు దగ్గరికి వెళ్ళి బోయవాడు నేను చాలా కష్టపడి రొట్టె చేసుకుని చింత చెట్టు పైన కూర్చొని తింటూ ఉంటే చిన్న రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే తీశాడు కాడు. తోటమాలిని దండించమంటే రాజు దండించాడు కాదు. జింకలను రాజుగారి ఉద్యానవనం పాడు చేయమంటే అవి పాడు చేశాయి కాదు. కాబట్టి బోయవాడు నా మాట కాస్త విని నాపై జాలి చూపించి చెంగున గెంతే ఆ జింకల కాలు విరగ్గొట్టు బోయాడు అని బ్రతిమాలింది. అప్పుడు ఆ బోయవాడు ఏం చెప్పాడు అంటే ఈ పాటిభాగ్యానికి చెంగున గెంతే జింకల కాళ్ళు విరగ్గొట్టనా వెళ్ళు అని పిచ్చుకని పంపేశాడు. అప్పుడు ఆ పిచ్చుకకి కోపం వచ్చి అలా ఎగురుకుంటూ వెళ్ళి ఒక ఎలుక దగ్గరికి వెళ్ళి ఓ ఎలుక నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అంది. ఏం సహాయమని ఎలుక అడిగింది. ఏం లేదు నేను చాలా కష్టపడి రొట్టె చేసుకుని చింత చెట్టు పైన కూర్చొని తింటూ ఉంటే చిన్న రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే తీశాడు కాడు. తోటమాలిని దండించమంటే రాజు దండించాడు కాదు. జింకలను రాజుగారి ఉద్యానవనం పాడు చేయమంటే అవి పాడు చేశాయి కాదు. బోయవాడిని జింకల కాళ్ళు విరగ్గొట్టమంటే విరగ్గొట్టాడు కాదు. కాబట్టి ఓ ఎలుక నువ్వు నేను స్నేహితులం కదా. బోయవాడు ఇటుగా వస్తున్నాడు వాడు వచ్చినప్పుడు వాడికి తెలియకుండా వాడు విసుకున్న కాళ్ళ చెప్పులు కొరికేయని బ్రతిమాలింది. అప్పుడు ఆ ఎలుక ఏమందంటే చాలేవమ్మా నీ చిన్న రొట్టె ముక్క కోసం బోయవాడి చెప్పులు కొరకనా వెళ్ళు అని పిచ్చుకని కసిరి పంపేసింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది తనలో తాను అమ్మ దొంగ మొహం దానా నీకెంత గర్వమే
ఉండు నీ పని చెబుతాను అని మనసులో అనుకుని ఎలుకకి శత్రువైన పిల్లి వద్దకు వెళ్ళి, పిల్లి బావా, నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అంది. ఏం సహాయమని పిల్లి అడిగింది. ఏం లేదు. నేను చాలా కష్టపడి రొట్టె చేసుకొని చింత చెట్టు పైన కూర్చుని తింటూ ఉంటే, చిన్న రొట్టె ముక్క చెట్టు తోరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే తీశాడు కాడు. తోటమాలిని దండించమంటే రాజు దండించాడు కాదు. జింకలను రాజుగారి ఉద్యానవనం పాడు చేయమంటే అవి పాడు చేశాయి కాదు. బోయవాడిని జింకల కాళ్ళు విరగ్గొట్టమంటే విరగ్గొట్టాడు కాదు. ఎలుకని బోయవాడి చెప్పులు కొరకమంటే కొరకను అంది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఎలుకని వేటాడు అంది. అప్పుడు పిల్లి, నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. ఇదొక్కటే పనా ఏమిటి అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు పిచ్చుక తనలో తాను, ఈ పిల్లి దర్జా మండిపోను, దీనికి ఎంత పొగరు, దీని సంగతి ఈ పిల్లిని పెంచుకునే అవ్వతో చెబుతాను అని అనుకొని అలా ఎగురుకుంటూ వెళ్ళి అవ్వ మరియు తాత ఉంటున్న ఒక పూరి గుడిసెలోనికి వెళ్ళింది. ఆ సమయంలో అవ్వ పొయ్యి ముందు కూర్చుని వంట చేసుకుంటోంది. పిచ్చుక అవ్వకి దగ్గరగా వాలి అవ్వతో, అవ్వా అవ్వ, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అంది. ఏం సహాయం చేయాలి అంది అవ్వ. ఏం లేదు. నేను చాలా కష్టపడి రొట్టె చేసుకుని చింత చెట్టు పైన కూర్చుని తింటూ ఉంటే, చిన్న రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే తీశాడు కాడు. తోటమాలిని దండించమంటే రాజు దండించాడు కాదు. జింకలను రాజుగారి ఉద్యానవనం పాడు చేయమంటే అవి పాడు చేశాయి కాదు. బోయవాడిని జింకల కాళ్ళు విరగ్గొట్టమంటే విరగ్గొట్టాడు కాదు. ఎలుకని బోయవాడి చెప్పులు కొరకమంటే కొరకను అంది. పిల్లి బావని ఎలకని తినమంటే నేను వేరే పనిలో ఉన్నాను, ఇప్పుడప్పుడే తినను అంది. కాబట్టి అవ్వా నువ్వు పెంచుకొనే పిల్లి మీద వేడి వేడి పాలు పొయ్యి అంది. అప్పుడు ఆ అవ్వ, నీ చిన్న రొట్టె కోసం పిల్లి మీద వేడి వేడి పాలు పోయనా చాలు చాలు వెళ్ళు అని పిచ్చుకని కసిరింది. అప్పుడు ఆ పిచ్చుక తనలో తాను, ఏమి వయ్యారాలు పోతున్నావే బామ్మ, ఉండు నీ పని మీ ఆయన తాతతో చెబుతాను అని అనుకొని తాత దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో తాత తన ఆవుకు ఆహారం పెడుతున్నాడు. తాత తాత నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి అంది. ఏం సహాయం కావాలి అని అడిగాడు తాత. ఏం లేదు. నేను చాలా కష్టపడి రొట్టె చేసుకొని చింత చెట్టు పైన కూర్చొని తింటూ ఉంటే చిన్న రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే తీశాడు కాడు. తోటమాలిని దండించమంటే రాజు దండించాడు కాదు. జింకలను రాజుగారి ఉద్యానవనం పాడు చేయమంటే అవి పాడు చేశాయి కాదు. బోయవాడిని జింకల కాళ్ళు విరగ్గొట్టమంటే విరగ్గొట్టాడు కాదు. ఎలుకని బోయవాడి చెప్పులు కొరకమంటే కొరకను అంది. పిల్లి బావని ఎలకని తినమంటే నేను వేరే పనిలో ఉన్నాను, ఇప్పుడప్పుడే తినను అంది. పిల్లి పైన వేడి వేడి పాలు పొయ్యమంటే అవ్వ నేను పొయ్యను అని కసిరింది. అవ్వని కర్రతో బాగా కొట్టు తాత అని పిచ్చుక తాతని వేడుకుంది. అప్పుడు తాత ఏం చెప్పాడు అంటే, నీ చిన్న రొట్టె ముక్క కోసం అవ్వని కొట్టి అవ్వతో దెబ్బలాట్లు పెట్టుకోవాలా, చాలేవమ్మా వెళ్ళు అని పిచ్చుకని పంపేశాడు. అప్పుడు ఆ పిచ్చుక తనలో తాను, తాతా నీకు అంత గర్వమా, నీ పని ఆవుతో చెబుతాను అని ఆవు చెవి మీద వాలి, ఆవు ఆవు నువ్వు నేను స్నేహితులం కదా, నాకు నువ్వు ఒక సహాయం చేయాలి అని అడిగింది. ఏం సహాయం కావాలి అని ఆవు పిచ్చుకని అడిగింది. ఏం లేదు. నేను చాలా కష్టపడి రొట్టె చేసుకొని చింత చెట్టు పైన కూర్చొని తింటూ ఉంటే చిన్న రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. తోటమాలిని తీయమంటే తీశాడు కాడు. తోటమాలిని దండించమంటే రాజు దండించాడు కాదు. జింకలను రాజుగారి ఉద్యానవనం పాడు చేయమంటే అవి పాడు చేశాయి కాదు. బోయవాడిని జింకల కాళ్ళు విరగ్గొట్టమంటే విరగ్గొట్టాడు కాదు. ఎలుకని బోయవాడి చెప్పులు కొరకమంటే కొరకను అంది. పిల్లి బావని ఎలకని తినమంటే నేను వేరే పనిలో ఉన్నాను, ఇప్పుడప్పుడే తినను అంది. పిల్లిపైన వేడి వేడి పాలు పొయ్యమంటే నేను పొయ్యను అని అవ్వ కసిరింది. తాతను అవ్వని కొట్టమంటే కొట్టను అన్నాడు. ఆ తాత నీ దగ్గరికి వచ్చి పాలు తీయబోతున్నప్పుడు ఆ తాతని ఒక్క తాపుతను అని వేడుకొంది. నీ చిన్న రొట్టె ముక్క కోసం నా యజమానిని తన్నమంటావా, వెళ్ళు వెళ్ళు అని ఆవు పిచ్చుకని కోప్పడింది. అప్పుడు ఆ పిచ్చుక విచారంగా ఎగురుకుంటూ తన చెట్టు పైన ఉన్న కొమ్మ పైన తన గూటిలో ఏడుస్తూ కూర్చొంది. అప్పుడు గాలిలో ఒక ఈగ అలా ఎగురుకుంటూ వచ్చి ఏడుస్తున్న పిచ్చుకని చూసి జాలిపడి, పిచ్చుకా పిచ్చుకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ పిచ్చుక ఈగతో, ఈవేళ నేను నిద్ర ఇచ్చి ఎవరి మొహం చూశానో ఏమిటో అంటూ జరిగిన విషయం అంతా చెప్పి ఈగని తనకి సహాయం చేయమంది. సరే నీకు కాక నేను ఎవరికి సహాయం చేస్తాను అంటూ ఆ ఈగ అలా ఎగురుకుంటూ ఆవు వద్దకు వెళ్ళింది. ఈగ వెళ్ళిన సమయంలో తాత ఆవు పాలు పితుకుతున్నాడు. ఈగ అలా వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా రోద చేసింది. Ouch, you ఆవుకు little చిరాకు insect. పుట్టి పాలు పితుకుతున్న తాతని ఒక్క Whoa. తాపు తన్నింది. పాలు అన్నీ ఒలిగిపోయాయి. Oh తాతకి no. పశువుల పాక సరిగ్గా శుభ్రం చేయలేదని అవ్వపై కోపం వచ్చి కర్రతో అవ్వని కొట్టాడు. అవ్వకి తాతపై కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక పాలు మరిగించి ఆ పాలు తన పెంపుడు పిల్లిపై పోసింది.
అవ్వపై కోపం వచ్చిన పిల్లి తన కోపం తీర్చుకోవడానికి ఎలుక మీద యుద్ధానికి వెళ్లి దాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. పిల్లిపై కోపం తీర్చుకోవడానికి ఎలుక అటుగా వచ్చిన బోయవాని కాళ్ళ చెప్పులు కొరికి కలుగులోకి పారిపోయింది. ఎలుక మీద కోపం తెచ్చుకున్న బోయవాడు కర్ర తీసుకుని జింకల కాళ్లపై కొట్టాడు. బోయవాని పై కోపం తీర్చుకోవాలని జింకలు రాజుగారి ఉద్యానవనంలోకి వెళ్లి మొక్కలు అన్నీ తినేసి చిందరవందర చేశాయి. తోటమాలి సరిగ్గా కాపు కాయలేదని రాజుగారు తోటమాలిని కోపడ్డాడు. నీకు ఎంత ధైర్యం! నీ వల్లే తోట నాశనమైంది. ఈ తప్పుకు నువ్వు శిక్ష అనుభవించాలి. తోటమాలికి కోపం వచ్చి పిచ్చుక ఉంటున్న చెట్టు తొర కత్తితో తొలిచి చిన్న చపాతీ ముక్కని తీసి పిచ్చుక చేతిలో పెట్టాడు. పిచ్చుక అప్పుడు ఎంతో సంతోషంతో ఆ చిన్న రొట్టె ముక్కను నోటితో పట్టుకుని మళ్లీ తన గూటికి చేరుకుని రొట్టె ముక్కని తింటూ అంతవరకు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని మంచి పాట పాడుకుంటూ తన గూటిలో సుఖంగా నిద్రపోయింది.